హలో అందరికీ, ఈ వీడియోలో అయితే మాస్టర్స్ కటింగ్ స్టైల్ విత్ బొటిక్స్లో ఎలాగా రెగ్యులర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ని కటింగ్ చేయాలో చూపిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ మనకి 4 కొలతలు కావాలండి. నడుము చుట్టుకొలత, ప్యాంటు పొడవు, థై లూజు అండ్ లెగ్ లూజు. సో నడుము చుట్టుకొలత మనకి 37 ఇంచులు, లెంత్ 36 ఇంచులు. ఓకేనా. అండ్ ఈ ప్యాంటుని కటింగ్ చేసేటప్పుడు మనము ఓపెన్స్ అన్నది మన వైపు ఉండాలి. అండ్ డబల్ ఫోల్డ్ మీద మాత్రమే, అంటే ఒక లెగ్కి సపరేట్గా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటాము. ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నామండి. ఇక్కడ నడుము చుట్టుకొలత ఎంత మనకి 37 ఇంచులు. దీనికి ఇంకొక 1/2 ఇంచు యాడ్ చేసుకొని సీమింగ్ అలవెన్స్ కోసం ఓన్లీ సీమింగ్ అలవెన్స్ మాత్రమే తీసుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోవద్దు. 9 ఇంచులు, 9.5 ఇంచులు 37లో 4 భాగాలు 9.5 కదా. ఇంకొక 1/2 ఇంచు యాడ్ చేస్తే 9.75 ఇంచెస్ ఇక్కడ మనము మార్కింగ్ అయితే టాప్లో మార్క్ చేసాం కదా. అండ్ ఇక్కడ నుంచి కిస్తా పొడవు 11 ఇంచెస్ అండి. కిస్తా పొడవుని 11 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 1.5 ఇంచు పట్టి వేస్తాము. టోటల్గా 12.5 ఇంచు కిస్తా పొడవు వస్తుంది. ఇక్కడ మనము ఓన్లీ 11 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. కిస్తా పొడవు 11 ఇంచెస్. ఇది నడుము చుట్టుకొలతలో 4 భాగాలు తీసుకొని 2.5 ఇంచెస్ అయితే కిస్తా పొడవు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా మనము కిస్తా పొడవు మార్క్ చేసుకున్న తర్వాత 11 ఇంచెస్ ఎక్కడికైతే వచ్చిందో మీ కిస్తా పొడవు, మీ ప్యాంటుకి రిక్వైర్మెంట్ లెంత్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసి లెగ్ లూజుని ఈ లైన్ మీద కిస్తా లెంత్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ లెగ్ లూజ్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి థై లూజు 24 ఇంచెస్. 24ని 2 భాగాలుగా చేస్తే 12 ఇంచెస్ వస్తుంది. ఓకేనా. ఇలాగా 12 ఇంచులకి కిస్తా లెంత్ మీద ఒక లైన్ డ్రా చేసి 12 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ 9.75 ఇంచెస్ టాప్లో నడుము చుట్టుకొలత తీసుకున్నాం కదా. ఈ 9.75 ఇంచెస్ని ఇలా డ్రా చేసుకుని మిడిల్లో 9.75కి డివైడెడ్ బై 2 చేస్తే మిడిల్ పార్ట్ వస్తుంది కదా. అందులో ఒక మార్క్ చేసుకొని లెగ్ లూజు అటొక 3 ఇంచెస్, ఇటొక 3 ఇంచెస్. ఇక్కడ 12 ఇంచెస్ లెగ్ లూజ్ చెప్పాము కదా. సో 12 ఇంచెస్ అంటే డివైడెడ్ బై 2 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్ని లెగ్ బాటమ్స్లో ఇలాగా సెంటర్కి నడుము చుట్టుకొలత ఏదైతే తీసుకున్నామో ఆ మార్కింగ్ పెట్టేసుకొని మిడిల్లో 9.75 డివైడెడ్ బై 2 చేసుకొని వచ్చిన దాంట్లో అటొక 3 ఇంచెస్, ఇటొక 3 ఇంచెస్ని మార్క్ చేసుకొని ఇలాగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ ఇది నడుము పై భాగంలో ఇలాగా ఒక 1 ఇంచు క్రాస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్. మళ్ళీ చెప్తున్నానండి, ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేయాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తామా అంటే కుదరదు. స్ట్రైట్ కట్ ప్యాంటుకి అలా కట్ చేసుకోకూడదు. సో ఇలాగా ఒక 1 ఇంచు నడుము చుట్టుకొలత డ్రా చేసిన దగ్గర ఒక 1 ఇంచుకి ఇలా క్రాస్ మార్క్ చేసుకుని ఎలాగైతే మనం లైన్ మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలా కటింగ్ చేసేసుకోండి. ఫస్ట్ మనము ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేస్తాము. బ్యాక్ పార్ట్ మళ్ళీ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కటింగ్లో గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయము, ఓపెన్స్ అన్నది మన వైపు ఉండాలి. నార్మల్గా క్లోజింగ్స్ మన వైపు ఉంటుంది కదా ఫ్యాబ్రిక్, బట్ స్ట్రైట్ కట్ ప్యాంట్లో ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంకొక 2 ఫోల్డ్ మీద ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని, ఓకేనా. సో ఎక్స్ట్రాస్ ఏమీ లేకోకుండా ఇలా నీట్గా అయితే కట్ చేస్తున్నారు. ఈ ప్యాంట్ మనకి బొటిక్ స్టైల్లో మాస్టర్స్ కటింగ్ స్టైల్ అండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా 2 ఫోల్డ్స్ కింద వేసేసుకుంటాము. సో మనం ఫ్రంట్ ఎలాగైతే కట్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా దీనికి కూడా బ్యాక్ పార్ట్కి కూడా మనకి ఓపెన్స్ అన్నది మన వైపు ఉండాలండి. 4 పీసెస్ సపరేట్ అవుతుంది. స్ట్రైట్ కట్ ప్యాంట్లో 4 పీసెస్ ఇలాగా ఫ్రంట్ 2 పీసెస్, బ్యాక్ 2 పీసెస్ సపరేట్గా వస్తాయి.
సో దీన్ని మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్లో మనం ఇలాగా 1/2 ఇంచ్ 1 ఇంచ్ క్రాస్ తీసుకున్నాం కదా, అలా క్రాస్ తీసుకోకుండా బ్యాక్ పార్ట్ ఈక్వల్గా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫ్రంట్ ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని ఓన్లీ ఇలాగ మనం క్రాస్ తీసాం కదా ఫ్రంట్ పార్ట్, అలా కాకుండా స్ట్రైట్గా పెట్టుకోండి. అండ్ ఇలాగా కిస్తా వరకు ఏదైతే మార్కింగ్ చేసామో అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఫస్ట్. సో ఇక్కడ నుంచి బాగా వినండి. ఇప్పుడు మనము సీమింగ్ అలవెన్సెస్కి ఏం తీసుకోలేదు. సో ఫ్రంట్ని ఎలాగైతే మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలాగా మార్క్ చేసుకొని కిస్తా వైపున ఒక 2.5 ఇంచ్ అండ్ లెగ్ లూజు వైపున ఒక 1.5 ఇంచ్ బాటమ్ సైడ్లో అండి. 1.5 ఇంచ్ ఖాళీ లూజ్ వస్తుంది కదా ఇక్కడ బాటమ్ సైడ్లో 1.5 ఇంచెస్ అండ్ ఇక్కడ 2 or 2.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా. ఇది మనకి సీమింగ్ అలవెన్స్కి సరిపోతుంది. అందుకే మనము ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి ఎక్స్ట్రాస్ యాడ్ చేసుకోలేదు. ఓకేనా? ఇలాగా ఫ్రంట్ పార్ట్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్ తీసుకోకుండా బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. సో ఇలాగా ఎక్స్ట్రా 1.2 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ ఈ 2 ఇంచెస్ కిస్తా వైపున ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ బాటమ్ సైడ్లో 1.5 ఇంచెస్ మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. అంతేనండి, మన స్ట్రైట్ కట్ ప్యాంటు కటింగ్ అయితే కంప్లీట్ అయినట్టే. ఇంకా దీనికి నడుము పట్టీకి ఫ్యాబ్రిక్ని ఏదైతే మనము ఫ్రంట్ అండ్ బ్యాక్లో ఫ్యాబ్రిక్ తీసుకున్నామో ఇది ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, దానికి ఈక్వల్గా ఎక్స్ట్రాస్ ఏం ఉండకూడదండి. ఫ్రంట్ ఎలా కట్ చేసామో యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టేసుకొని బాటమ్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నడుము పట్టీ కూడా కట్ చేసుకోవాలి. నడుము పట్టీని ఒక 3 ఇంచెస్ పెట్టుకోండి. ఎందుకంటే సీమింగ్ అలవెన్సెస్కి ఒక 1 ఇంచ్ 3/4 ఇంచ్ వరకు వెళ్ళిపోతుంది. అండ్ ఫోల్డింగ్కి డబుల్ ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, సో అట్లా మనకి ఒక 1 ఇంచ్ టు 1.5 ఇంచెస్ వరకు అయితే నడుము పట్టీ అయితే వస్తుంది. చూసారు కదా, ఇక్కడ 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేస్తున్నాము. పొడవు ఎంత అంటే మనం ప్యాంట్ కట్ చేసుకున్నాం కదా, సో దాన్ని మొత్తం కొలత పెట్టేసుకొని ఏదైతే ఉందో 4 ఫోల్డ్సా 2 ఫోల్డ్సా మ్యాక్సిమం 2 ఫోల్డ్స్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ తీసుకోండి, సరిపోతుంది. ఇలాగా లెంత్ విడ్త్ మాత్రం ఒక 3 ఇంచెస్ తీసేసుకోండి. ఓకేనా? సో ఇలా కట్ చేసుకుంటే మనకి స్ట్రైట్ కట్ ప్యాంటు కటింగ్ పూర్తయినట్లే అండి. ఇంకెవరికైనా డౌట్లు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఫైనల్ లుక్ ఎలాగుంటుందో కూడా పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.